గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్ అయ్యింది. ఈ మేరకు చిన్న యానిమేషన్ వీడియో రూపంలో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఉదయం నుంచి ఐకాన్ స్టార్ అభిమానులను తెగ ఊరిస్తూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఎట్టకేలకు వాళ్లు కోరుకున్న శుభవార్త చెప్పేశారు. గత ఏడాది కూలీ ఆశించిన ఫలితం ఇవ్వకపోయిన తర్వాత లోకేష్ ఎవరితో చేతులు కలుపుతాడనే దానిమీద రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అనూహ్యంగా బన్నీ పేరు తెరమీదకు రావడంతో అంచనాలు క్యాలిక్యులేషన్లు మారిపోయాయి. ఇక వీడియో విషయానికి వస్తే అందులో విజువల్స్ గమనిస్తే ఇదేదో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే మూవీగా కనిపిస్తోంది. అడవులు, జంతువులు, ఎత్తైన కొండ మీద గుర్రం ఎక్కి బన్నీ దాన్ని అదిలించడం లాంటివి నేపథ్యం ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. జాగ్రత్తగా డీ కోడ్ చేస్తే లోకేష్ ఈసారి నగరాన్ని వదిలి ఖైదీ తరహాలో ఒక డార్క్ వరల్డ్ లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చబోతున్నాడు. స్ట్రైవ్ ఫర్ గ్రేట్నెస్ అని క్యాప్షన్ పెట్టడం చూస్తే మనుగడ, ఆధిపత్యం కోసం పోరాటమనే మెసేజ్ అంతర్లీనంగా కనిపిస్తోంది. చెప్పడమైతే 2026 స్టార్ట్ అన్నారు, కానీ అది నిజంగా జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న అట్లీ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్న టైం అక్టోబర్లో గుమ్మడికాయ కొట్టేస్తే వెంటనే లోకేష్ కనగరాజ్ సెట్స్ లో బన్నీ అడుగు పెడతాడు. వరుసగా ఇద్దరు తమిళ దర్శకులతో పనిచేయడం బన్నీ కెరీర్ లో ఇదే మొదటిసారి. ఎంత లేదన్నా ఏడాదికి పైగానే టైం పడుతుంది కాబట్టి 2028 రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పుష్ప నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న బన్నీ రాజీ పడకుండా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ లెక్కన పుష్ప 3 ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.